యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు మరియు వీరి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రభువు వీరిని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకొని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము. మీ దాసురాలు ముత్యాల సంతోషం గారిని మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, వృద్ధాప్యంలో మీ కృపను ప్రసాదించండి. వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారులను రేపటి నుండి మాసాంతము వరకు పంపించండి. ప్రభు, ప్రతి అవసరమును మీరు తీర్చండి. ఈ రాత్రి మమ్మలను మీకు అప్పగించుకుంటున్నాం. మేలు చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 14వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 14వ సంకీర్తన 7 వచనాలు 7 చరణాలు కలిగిన సంకీర్తన. ఈ సంకీర్తన దీని యందు ఉన్నటువంటి గంభీరమైనటువంటి చరణాలు మనం ఆలోచించాలి. వరుసగా చదువుతాను, చూడండి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఇక్కడ బుద్ధిహీనులు అనే పదం అండర్లైన్ చేసుకోండి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. 2 బుద్ధిహీనుల తర్వాత తమ హృదయము అనేది అండర్లైన్ చేసుకోండి. తమ హృదయములో అనుకుందురు. మానవుని యొక్క ఆలోచనలు. అనుకుందురు అంటే ఆలోచన. హృదయములో వచ్చే ఆలోచనలు అనేకం, కానీ యెహోవా చిత్తమే ముగింపు, ఫైనల్, అంతిమం. మనుషులు దేవుని యందు విశ్వాసము ఉంచుటలో వైఫల్యం చెందినప్పుడు వారికి వారి అంతరంగంలో కలిగే భావనలు దేవుడు లేడు, దేవుడు లేడు అనే భావనలు. చూడండి, చాలా మంది ఈ దినాన నాస్తికులు ఉన్నారు. నాస్తికులు దేవుడు లేడు అని చెబుతారు. హేతువాదులు ఉన్నారు. సైంటిఫిక్ రీజన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప ఎక్కడా కూడాను విశ్వాసాన్ని ఒప్పుకోరు. దేవుడు లేడు అనేటువంటి ఆలోచన వారి హృదయాల్లో అసలు ఎందుకు కలుగుతోంది? తమ హృదయాల్లో ఎందుకు అనుకుంటారు అనంటే అది బుద్ధిహీనత, ల్యాక్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి అంటే విజ్డమ్, బుద్ధిహీనత అంటే ల్యాక్ ఆఫ్ విజ్డమ్. బుద్ధిహీనత అంటే బుద్ధి లేకపోవుట అని అర్థం. ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్, మరి యొక్క సైంటిస్ట్, ఇద్దరు సైంటిస్టులు మిత్రులు. ఒక శాస్త్రవేత్త ఆస్తికుడు, ఒకడు నాస్తికుడు. ఆస్తికుడు అంటే
దేవుడున్నాడు అని నమ్మేవాడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. ఒక దినాన ఎలాగా ఇతనికి చెప్పాలి, ఈ నాస్తికుడికి దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటున్న ఈ గొప్ప శాస్త్రవేత్తకు దేవుడు ఉన్నాడు అని చెప్పాలి అని అంటే ఎలా చెప్పాలి అని ఆలోచించాడు ఆస్తికుడైన శాస్త్రవేత్త. ఒక దినాన ఒక అందమైన గ్లోబ్ను కొనుక్కొచ్చుకొని తన టేబుల్ మీద పెట్టుకున్నాడు ఆస్తికుడు, దేవుడు ఉన్నాడని నమ్మినవాడు. అతని ఫ్రెండ్ సైంటిస్ట్ ఆఫీస్కి వచ్చి చూసేటప్పటికి చాలా బ్యూటిఫుల్ గ్లోబ్ కనిపిస్తుంది. ఈ గ్లోబ్ చాలా అందంగా ఉంది, ఎక్కడ కొన్నావు, నీ టేబుల్ మీద ఎప్పుడు పెట్టావు అంటే అని నాస్తికుడు, దేవుడు లేడని అనుకున్నవాడు ఆయన సైంటిస్ట్ శాస్త్రవేత్త అడిగాడు. అలా ప్రశ్నించినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మిన శాస్త్రవేత్త అన్నాడు, నాకు తెలియదు, అది ఎవరు తెచ్చారో తెలియదు, ఎప్పుడు తెచ్చారో తెలియదు, దానంతటా అదే వచ్చి ఉంటుంది, నాకు తెలియదు అన్నాడు. వెంటనే ఆ నాస్తికుడు కోపం వచ్చింది. ఏమి నన్ను వెర్రివాడు అనుకుంటున్నావా, కంటికి ఎదురుగా కనబడుతుంటే అందమైన ఈ గ్లోబ్ ఎవరెక్కడ పెట్టలేదంటావేమిటి, ఎవరు కొనలేదంటావేమిటి, ఎవరు తేలేదంటావేమిటి, ఎవరు తీసుకొని ఇక్కడ ఉంచలేదంటావేమిటి అని అడిగాడు. అప్పుడు దేవుని నమ్మే ఆస్తికుడు చెప్పాడు ఆ నాస్తిక సోదరుడితో, ఈ గ్లోబ్ ఎవరో ఇక్కడ పెట్టారని నమ్ముతున్న నీవు ఈ విశ్వాన్ని మాత్రం సృష్టికర్త చేశాడంటే ఎందుకు నమ్మటం లేదు, ఆయన ఉనికిలోకి తెచ్చాడంటే ఎందుకు నమ్మటం లేదు అని అడుగుగా ఆ నాస్తికుడు సిగ్గుపడ్డాడట. ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయం గొప్ప వేదాంత పత్రిక అండి. రోమాపత్రిక అర్థమైతే విశ్వాసులు బలమైన వారిగా తయారవుతారు. రోమాపత్రికలో 1వ అధ్యాయంలో గంభీరమైనటువంటి మాటలు పౌలు గారు తెలియపరిచినాడు. అదేమిటంటే, దేవుణ్ణి గురించి ఏదైతే మనుషులు రుజువు కావాలని అనుకుంటారో అలాంటిది బయలుపరచబడింది అన్నాడు. 1వ అధ్యాయం 18 నుంచి 19 నుంచి చదువుతాం. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచాడు. ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ బిఫోర్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్న మనుషులందరి ఎదుట దేవుడు తన అదృశ్య గుణలక్షణాలను బాహ్యంగా చూడగలిగేటట్లుగా పెట్టాడట. ఎలా పెట్టాడు? దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో, తెలియశక్యం కానిది మనకు అర్థం కాదులేండి, అది అనవసరం. ద్వితీయ ఉపదేశకాండం 29:29లో చెబుతాడు మోషే భక్తుడు, బయల్పరచబడినవి మనయును మన సంతతి వారివియును అగును అని అన్నాడు. ద రివీల్డ్ ట్రూత్ ఓన్లీ బిలాంగ్స్ టు ద హ్యుమానిటీ. The secrets of God cannot be understood. దేవుని యొక్క అద్భుతమైనటువంటి రహస్యాలు ఆయన బయలుపరచకూడదనుకున్నవి మనకు అర్థం కావు. కనుక ఆయనను గురించి అదృశ్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి విశదపరిచింది దేవుడే. ఎట్లా అట? ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచు ఉన్నవి గనుక వారు నిరర్థరులు అయిరి. ఆయన జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను చూచినప్పుడు ఆయన దైవత్వము, ఆయన నిత్యశక్తి ఈ రెండూ కూడాను తేటగా కనబడుతున్నాయి. ఆలోచన చేయుట వలన, ఆలోచించుట వలన తేటగా కనబడుతున్నాయి. ఆలోచించుట అనే పదం అండర్లైన్ చేయండి దయచేసి. ఆలోచించుట. కీర్తనలు 14:1 ఏమన్నాడు? బుద్ధిహీనులు
దేవుడు లేడని తమ హృదయములో అనుకొందురు, ఆలోచించుకొందురు. అదే బుద్ధిహీనులు దేవుని యొక్క సృష్టిని గురించి ఆలోచించటం ప్రారంభిస్తే దేవుని నిత్యశక్తి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి దైవత్వము బయలుపరచబడ్డాయి అనేది తెలుస్తుంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ మనసుల్లో కానీ అలాంటి ఆలోచన ఉందా? దేవుడు లేడు, ఏమీ లేదని అనుకుంటున్నారా? కొందరు అంటారు ఏదో ఒక శక్తి నడిపిస్తోంది అంటారు. నిత్యశక్తి అదే దేవుడు అంటే. కనుక మనం ఏదనుకుంటే అది నిత్యశక్తి కాదు సుమా. ఏదైతే నిత్యశక్తి ఉందో ఆయనే నిత్యశక్తి, ఆయనదే నిత్యశక్తి, ఆయనదే జగదుత్పత్తి మొదలుకొని అది బయలుపడుతూ వస్తున్నటువంటి జ్ఞానం. కనుక సృష్టిని ఆలోచించాలి. ఆ సృష్టిని ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఏలియా ఆకాశము నుండి అగ్నిని తీసుకుని వచ్చాడు, ప్రార్థించాడు. వెంటనే ప్రజలు ఏమని ఒప్పుకున్నారు? ఆ మేనిఫెస్టేషన్ చూడగానే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో విసరబడి కాలిపోకుండా ఉన్నప్పుడు ప్రజలందరూ ఒప్పుకున్నారు, సృష్టి అది. కనుక ఆ సృష్టిని గమనించినప్పుడు, ఆలోచించినప్పుడు అందుకని అన్నాడు ఏలియా భక్తుడు, మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉందురు అన్నాడు. కనుక దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నారు? ఏమిటి మీ సందిగ్ధత? దేని కొరకు? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటిది మనలోని విశ్వాసమే. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ హృదయము బుద్ధిహీనంగా ఆలోచిస్తోందా? చాలామందికి చదువుకున్నాక వెర్రి వస్తుంది. ఎంతో చదువుకున్నాక దేవుడు లేడంటారు. వాళ్ళు చదువుకున్నది ఇక దేనికి? విద్యావంతుడు అయిన పండితుడైన ఒక నాస్తికుడి కంటే పామరుడైన ఆస్తికుడు బెటరు. ఎందుకంటారేమో దేవుణ్ణి గురించి తెలుసుకోగలిగాడు, అందుకు అతడు బెటరు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. ఈ పదాలు చూస్తే వారు బుద్ధిహీనులు, వారు చెడిపోయిన వారు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు స్వయంగా చెబుతున్నాడు, మనుషులు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి క్రమాన్ని చెరిపేసుకున్నారు అని చెప్పాడు. నరులు తమంతట తాము దేవుడు విధించిన క్రమాన్ని చెరిపేసుకున్నారట. కనుక వారు చెడిపోయిన వారుగా ఉన్నారు, దుష్టులుగా ఉండిపోయారు. 12వ వచనం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. దేవుడు భూమి మీద చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి చెడిపోయిందా? భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయారు. ఇక్కడ చూడండి, ఇదే కీర్తనలో కూడా అన్నాడు వారు చెడిపోయిన వారు అన్నాడు. ఆదికాండంలో కూడా చెడిపోయిన వాళ్ళు అన్నాడు. ఎట్లా చెడిపోయిందట అది? సమస్త శరీరులు మార్గాలను చెరిపేసుకున్నారు. సమస్త శరీరుల మూలంగా భూమి మీద బలత్కారం నిండి ఉంది. బుద్ధిహీనులు బలత్కారముతో నిండి ఉంటారు. అసహ్య కార్యాలు అన్నాడు కీర్తనాకారుడు. అదే బలత్కారము, అసహ్య కార్యం, నీచమైన కార్యం. మనుషులు బలత్కారముతో నిండిపోయారు. ఎంత ఘోరమైనటువంటి బలత్కారంతో నిండిపోయారంటే, నోవహు కాలంలో పెళ్లి చేసుకుంటూ, ఇండ్లు కట్టుకుంటూ, నిర్విచారంగా జీవిస్తూ దేవుని గురించిన ఆలోచన లేకుండా అయిపోయారు. లోతు దినాల్లో ఎంత బలత్కారులుగా తయారయ్యారంటే దే బికేమ్ హోమోసెక్షువల్స్. నిన్నటి పేపర్లో మీరు చదివి ఉంటారు, సుప్రీంకోర్టు ఈ స్వలింగ సంపర్కానికి చెందినటువంటి సంబంధించిన అంశాన్ని నేరంగా పరిగణించింది.
అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్చర్ ఇస్ గ్రేట్ అంటాను నేను. దేవుని వాక్యము ఎరుగని భారతదేశంలో, జాగ్రత్తగా వినాలి, దేవుని వాక్యమును పూర్తిగా ఎరుగని భారతదేశంలో ఎరుగని వారు స్వలింగ సంపర్కం నేరంగా ఎంచితే ప్రపంచ దేశాలకు సువార్త పట్టుకెళ్ళిన అమెరికా దేశం వాళ్ళు స్వలింగ సంపర్కాన్ని లీగలైజ్ చేశారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత విచారకరం, ఎంత విశేషమైనది ఇది. స్వలింగ సంపర్కాన్ని గే టు గే, లెస్బియన్ టు లెస్బియన్, స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవ్యాచమైనది చేయుటకు బిల్ క్లింటన్ గారు ఉన్న కాలంలో అనుకుంటాను చట్టం చేశాడు ఆయన. మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని అమెరికాలో. బైబిల్ ఉన్నది ఆ దేశంలో, క్రైస్తవ దేశం అది. కానీ మన భారతదేశం మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్న దేశం, అది నేరంగా ఇచ్చారు. కనుక చాలా సందర్భాల్లో చెడ్డ కార్యాల్లో మునిగిపోతున్నారు. దేవుడు లేడనుకున్నారంటే అవిశ్వాసనని అర్థం. కనుక నేను ఎప్పుడు అంటాను, భారతదేశంలో సువార్త ప్రకటన కంటే క్రైస్తవ దేశాల్లోనే సువార్త ప్రకటన అవసరమని క్రైస్తవ దేశాలకు వెళ్ళొచ్చిన తెలుగు సేవకులు మాట్లాడుకోవటం పలు సందర్భాల్లో నేను విన్నాను. డబ్బు ప్రాధాన్యంగా వెళుతున్నారు, తెచ్చుకుంటున్నారు, అది తర్వాత సంగతి పెట్టండి పక్కన. ముఖ్యంగా సువార్త అవసరం పాశ్చాత్య దేశాలకు అత్యవసరంగా ఉందా దుస్థితి నెలకొని ఉంది. వాళ్ళ అన్ని ఆచారాలను అడాప్ట్ చేసుకోవటంలో వైట్ పీపుల్ చాలా అడ్వాన్స్గా ఉన్నారనేది సర్వేల్లో తేలుతోంది. కనుక ఆలోచన పోతోంది, ఆలోచన నశిస్తోంది. చెడిపోయిన వారికి అసహ్య కార్యాలు చేసేవారిగా తయారైపోతున్నారు. అదే ప్రభు చెప్తున్నారు, మార్గాలు చెరిపేసుకున్నారు. మన దగ్గర ఉన్న మ్యాప్ పోతే మనం ఎట్లా డెస్టినీ చేరలేమో, ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన మార్గం ఉందే, ఆ మార్గాన్ని పాడు చేసుకుంటున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి మారు మనస్సు అనే మార్గం నీకు తెలుసునా? పశ్చాత్తాపడాలి పాపాన్ని గురించిన ఆలోచన ఉన్నదా? దేవుడున్నారు, తీర్పు తీరుస్తాడు. నరకాగ్నిగుండంలో మనం జీవించాల్సి వస్తుంది తీర్పు అనంతరం తెలుసునా? ఆలోచన ఉన్నదా? 75 సంవత్సరాల వృద్ధుడితో మాట్లాడాను ఒక దినాన్ని నేను. ఎవడు చెప్పాడు దేవుడున్నాడని, ఎవరు చెప్పాడు పరలోకం ఉందని, ఎవడు చెప్పాడు నరకం ఉందని? ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఎవడు చూసి వచ్చాడు? ఒక్క మనిషిని చూపించమని 30 గంట ఆర్గ్యుమెంట్ చేశాడు నాతో. ఇదంతా డబ్బు కోసం పాస్టర్లో రాసుకున్న గ్రంథం అన్నాడు అంతే. ఫైనల్గా పని చేయని వాళ్ళందరూ కలిసి రాసేశారు ఈ బైబిల్ అన్నాడు. ఎంత బుద్ధిహీనుడు! కానీ కృప ఆయనకే దొరికిందండి. ఆయన 75 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, బుద్ధిహీనులు దేవుడు లేడని హృదయంలో అనుకుంటారు. వాళ్ళు చెడిపోయిన వారు ఎట్టి కార్యాలు ఉన్నారు, అసహ్యకరమైన కార్యాలు చేస్తారు. హృదయము దేవుని వైపు లేదు, అసహ్యకరమైన కార్యాల మీద ఉంది. వారి జీవితం అంతా కూడా యథార్థత లేని వారుగా ఉంటారు. అట్టి వారి మీదకి భయంకరమైన ఉగ్రత ఉన్నది. రోమాపత్రికలో అదే చెప్పాడు కదా, 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అట్టి వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచే ఉందన్నాడు పౌలు గారు. వాస్తవం. ఆ వచ్చిన కూడా ఒకసారి చదవాలని ఆశగా ఉంది, చదివి వినిపిస్తాను. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత, దుర్నీతి అంటే అసహ్యకరమైన కార్యం, హృదయం చెడిపోవటం, దేవుడు లేడనుకోవటం, బుద్ధి మందగించిపోవటం, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. బుద్ధిహీనులు అంటే భక్తిహీనులు, బుద్ధి లేని వారే భక్తిహీనతలో ఉంటారు. భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతూ ఉంది, అది మండిపోతోంది అన్నాడు. సృష్టికర్తకు బదులు సృష్టాన్ని పూజిస్తున్నారు. బుద్ధి లేని
పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కనుక అట్టి వారి మీద దేవుని ఉగ్రత నిలిచే ఉన్నది. ఆ హేతువు చేత వారు తమ తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు లేడని బుద్ధిహీనులు ఎవరైతే హృదయములు అనుకుంటారో వారిని దేవుడు అపవిత్రతకు అప్పగించాడు. వారి శరీరములు అపవిత్రపరుచుకుంటున్నారు అన్నాడు. అంటే ఫిజికల్, శారీరక సంబంధమైన అడల్టరీ, వ్యభిచారం. తమ దేహాన్ని తాము పాడు చేసుకోవటం, తమ పరిశుద్ధమైన దేహాన్ని ఇతరులతో భాగస్వామితో కాక ఇతరులతో పంచుకోవటం హేయమైన క్రియ. ఏమంటాడు? కన్యకను నేను ఎలాగూ నా కన్నులతో చూచెదను, నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను అన్నాడు. కనుక వ్యభిచార పాపంలో హేయమైనటువంటి విధంగా శరీరాలను అపవిత్రపరుచుకునేటట్లుగా తమ శరీరాలను అపవిత్రపరుచుకున్నాడు. దేవుడు వారిని అప్పగించాడు అన్నాడు. ద ఫేట్ ఆఫ్ ద అన్బిలీవర్స్ అండ్ ద ఫూలిష్ పీపుల్, వారి అంతము నరకమే, నిత్య నరకాగ్నిగుండమే. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, వారు చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయవారు, దేవుని భయం లేని వారు అసహ్య కార్యాలు చేస్తారు. దేవుని భయం ఉన్నవారు నీతిగా బ్రతుకుతారు, యథార్థంగా బ్రతుకుతారు, సత్యము కలిగి బ్రతుకుతారు. కనుక దేవుని గుర్తెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, నీతి కార్యాలు పూనుకుంటారు, మంచి కార్యాలు చూస్తారు. కనుక వారి హృదయాల్లో భక్తి, వారి హృదయంలోని బుద్ధి నీతి మార్గం వైపు వాళ్ళని నడిపిస్తుంది. చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు, హృదయంలో దేవుడిని ఎదుర్కొంటారు. వాళ్ళట మేలు చేయవాడు ఒక్కడును లేడు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మేలు చేయువాడు ఒక్కడును లేడు. దెర్ ఈస్ నో వన్ హూ హెల్ప్స్, దెర్ ఈస్ నో వన్ హూ డూ ద గుడ్ థింగ్స్. మంచి చేసేవాడు, మేలు చేసేవాడు, సహాయం చేసేవాడు ఎవరు కనపట్టలేదు. వేరెవర్ యు గో, ఎక్కడికన్నా వెళ్ళండి మోసం, ఎక్కడికన్నా వెళ్ళండి దోపిడీ, ఎక్కడికన్నా వెళ్ళండి లంచగొండితనం, ఎక్కడికన్నా వెళ్ళండి పక్షపాతం, ఎక్కడికన్నా వెళ్ళండి ద్వంద్వత్వం, ఎక్కడ చూసినా మనుషులలో పారదర్శకత కనబడటం లేదు. కనుక మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఎందులో? బుద్ధిహీనులలో. ఎందులో? దేవుడు లేడనుకునే వారిలో, దేవుడు లేడని ఆలోచించుకునే వారిలో, చెడిపోయిన వాళ్ళు, అసహ్యకార్యాలు చేసేవారు, మంచితనం లేదు. పరిశుద్ధ లేఖనం ఖండిస్తుంది ఇది. 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు, మేలు చేయవారెవరు లేడు, ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. రోమాపత్రికలో అన్నాడు, ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ అంతటా పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు ఒక్కడూ లేడు. 6వ అధ్యాయంలో మనకు చాలా తేటగా చెబుతున్నాడు, నీతిమంతులు లేరు. యేసుక్రీస్తునందరి విశ్వాసము చేతనే నీతి సాధ్యం. నీతి క్రియలు, మానవులు చేసే నీతి క్రియలు దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డల వంటివి, ఫిల్దీ ర్యాగ్స్, మురికి గుడ్డలు. యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడట, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని పరిశీలించాను. నోవాహు దినాల్లో పరిశీలించాడు, నోవాహు కుటుంబం కనపడింది, నోవాహు కుటుంబాన్ని రక్షించాడు, అందరిని నాశనం చేశాడు. అబ్రహాము ప్రార్థన మేరకు లోతు కుటుంబాన్ని వెలుపడికి తీసుకొచ్చాడు, సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. దేవుని వెతుకు వారేమో కలరేమో అని ఆయన పరిశీలిస్తున్నాడు.
చాలామంది అంటారు, ఏమండి ఇంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రతిరోజు చనిపోయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి, వాళ్ళకి సువార్త ఇంకా అందలేదు కదా అంటారు. దేవుడు పరిశీలించి చూస్తున్నాడు భూమిని. వారు సువార్త అందలేదు కదా, అందుకోలేదు వాళ్ళు. నేను ఇదను మా యొక్క సువార్త బృందం సహోదరులతో మాట్లాడుతూ అడిగాను, వాక్యం చెబుతున్నారా, సువార్త చెబుతున్నారా గ్రామాల్లోనికి పట్టణంలోనికి వెళ్ళినప్పుడు, సో మెనీ పీపుల్ ఆర్ రిఫ్యూజింగ్ టు లిసన్ ద గాస్పల్. ఎంతోమంది ప్రజలు తిరస్కరిస్తున్నారట. దేవుణ్ణి నమ్ముతున్న వారు కూడా సువార్తను తృణీకరిస్తున్నారు. దేవుడున్నాడని నమ్మే ఆస్తికుల్లోనే యేసుక్రీస్తుని గురించిన సువార్త చెబుతామని అంటే వద్దంటున్నారట. వై దే ఆర్ డినయింగ్ ద గాస్పల్? వారి హృదయములలో చీకటి, అంధకారం. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ఏమిటి వాళ్ళకి అభ్యంతరం? ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు వెతుకుతున్నాడు. లూకా 19:10 అదే రాశాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడని. ఆయన చూస్తున్నాడు, నరులను చూస్తున్నాడు, వారి హృదయాలు చూస్తున్నాడు. ఆకాశం నుండి ఏమని వెతుకుతున్నాడు? వివేకం గల వారి కొరకు వెతుకుతున్నాడు. వీ నీడ్ ద డిజర్నింగ్ స్పిరిట్. వివేకం కావాలి, వివేచన కావాలి. మనం ఎటుబడితే అటు జీవించకూడదు. క్రైస్తవులు వివేకం కావాలి, వివేకం కలిగి జీవించాలి. వాక్యం తెలిస్తే వివేకం తెలుస్తుంది మీకు. 2 వచనాలు ఇదను మనం ధ్యానించాం. ఈ రాత్రికాలపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం పడమర మీది వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ముత్యాల సంతోషం టీచర్ గారి కొరకు వందనాలు. వృద్ధాప్యంలో వారికి వాక్య ప్రకటన పట్ల మీరిచ్చిన ఆసక్తికై వందనాలు. కుటుంబాన్ని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాలను దయచేసి పంపించండి ప్రభువా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రతి అవసరం తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.